నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఐటీడీపీ మరింతగా యాక్టివ్ గా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. ఐటీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల ఐటీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుందని, అందుకు తగ్గట్టుగా ఐటీడీపీ సభ్యుల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై ఐటీడీపీ యాక్టివిటీపై వారం సమీక్షిస్తామని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే వారికి తగిన గుర్తింపు ఇస్తామని యనమల భరోసా ఇచ్చారు. ఐటీడీపీ పోస్టింగ్లన్నీ కేంద్ర పార్టీ కార్యాలయానికి అనుసంధానమవుతాయని, కూటమి విజయాలపై ఎప్పటికప్పుడు జనరంజక పోస్టింగులు పెట్టడంలో ముందు వరుసలో నియోజకవర్గాన్ని ఉంచే బాధ్యత ఐటీడీపీ సభ్యులపై ఉందన్నారు. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఈ 2 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టడంలో సఫలీకృతులయ్యారని, ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే విపక్షం తప్పుడు పోస్టింగ్లపై వెనువెంటనే స్పందించాలని యనమల సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ నేత యనమల రాజేష్, తుని మండల టీడీపీ అధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే చూస్తున్నారో 3 మండలాలు టౌన్లో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా రమ్మన్నాం. ఎన్నోసార్లు కలిసినప్పటికీ మొత్తం అందరూ పార్టీ మీటింగ్లో అందరితో పాటు మీరు చెప్తే మీకు ఐడెంటిటీ ఉండడం లేదనే ఉద్దేశంతో పర్సనల్గా కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి అనే కారణంతో అందరినీ ఈరోజు పిలవడం. ప్రజాస్వామ్యంలో పత్రికలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రకరకాల ప్రభుత్వాలు ఉంటాయి, కానీ మనం మన భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. అంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవరైనా పెట్టుకోవాలి. ఇక్కడ 4 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి అసెంబ్లీ. ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా అక్కడ అసెంబ్లీలో ఉంటారు. వాళ్ళు బిల్లులు పాస్ చేయడం, ప్రజా సమస్యలు చర్చించడం, ప్రజా అవసరాలు తీర్చడానికి ప్రతిపక్షంలో ఉన్న గవర్నమెంట్ పాలసీస్ ఉంటే గవర్నమెంట్, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల పోరాటం అనేటువంటి సాధన, అది అసెంబ్లీ చేసేటువంటి కార్యక్రమం. రెండోది వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్. అంటే ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో క్యాబినెట్ కానీ, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా శాసనాలు తయారు చేయడం, విధానాలు తయారు చేయడం, ఆ విధానాలు శాసనాలు కూడా శాస్త్రంలో తీసుకురావడం, అది పాస్ చేయడం. ఇదో సాధన. మూడవ మనం చూస్తే ఈ విషయం సరే, ప్రభుత్వం కానీ అసెంబ్లీ కానీ ఏదైనా రాజ్యాంగం వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అవి వాటిని క్వశ్చన్ చేసేటువంటి అధికారం ప్రతి సివిలియన్ ఉంటుంది. అంచేత జ్యుడిషియరీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసేటువంటి ఆర్గనైజేషన్. 4వ వచ్చేటువంటి అతి ప్రధానమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్ అంటాం, అదే మీడియా. ఈ మీడియా యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు కానీ, నాయకుల యొక్క పనితీరు కానీ, ప్రజల యొక్క పనితీరు కానీ, అదేవిధంగా వ్యవస్థల యొక్క పనితీరు కానీ, ఇవన్నీ కూడా లోటుపాట్లన్నీ కూడా లేవనెత్తి మంచి చేస్తే మంచి, అదేవిధంగా ఏదైనా చదువుతో చెప్పి ప్రజలకి సమాచారం ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి వ్యవస్థ మీడియా. ఈ మీడియాకు ఉండేటువంటి
మీడియా కూడా హక్కు ఉంది. ఎందుకంటే మీడియాకి ఫండమెంటల్ రైట్ వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఏదైనా రాయొచ్చు, కానీ వ్యతిరేకంగా రాస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా మంచిగా రాయడం లేదు. ఒక కార్యక్రమం విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటే ఆ విధానం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి విశ్లేషించేటువంటి మీడియా. అది ప్రజలకు కూడా అకౌంటబిలిటీ. ఇంకా ప్రభుత్వం అసెంబ్లీకి ప్రజాయితీ అకౌంటబుల్, అసెంబ్లీ ప్రజెంట్ అకౌంటబుల్. అదేవిధంగా జ్యుడిషియరీ ఎవరికి అకౌంటబుల్ కాకపోయినప్పుడు కూడా ప్రజల యొక్క అవసరాన్ని, ప్రజల యొక్క ఒక జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెక్ చేసేటువంటి వ్యవస్థ. అక్కడ ఎగ్జిక్యూటివ్ కానీ అసెంబ్లీ కానీ ఏదైనా రాజ్యాంగాన్ని గుర్తించగలిస్తే అది మనం కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అధికారం ప్రతి ఒక్క సిటిజన్కి ఉంటుంది. అది ఫండమెంటల్ రైట్. దాని అధికారం మీడియా ఉంటుంది. ఇలా మీడియా అనేది పూర్తి స్వేచ్ఛతో కూడుకుంటుంది. కాకపోతే రామ్ రామ్ అనుకున్న మార్పులు వస్తున్నాయి. ఇలా మీడియాను కూడా చూస్తూ ఉంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక పక్షం ఒక మీడియా అయితే ఒక పక్షం ఒక మీడియా. అంచేత 2 గాను 3 గాను విడిపోవడం వల్ల మీడియా, రాజకీయ నాయకులు మీడియాని పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా జరుగుతున్నది కూడా వక్రీకరించి చెప్పేటువంటి సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది కొన్ని వ్యవస్థలు, మీడియా సమస్యలు చూస్తే అది కూడా నిష్పక్షపాతంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఈ రోజుల్లో మీడియాకి చాలా తక్కువగా ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టమ్. ఇటువంటి సందర్భాల్లో ఎందుకంటే మీరంతా సమాచారాన్ని మీరు గ్యాదర్ చేయడమే కాకుండా మళ్ళీ పబ్లిక్ మధ్యన, ప్రజల మధ్య మీరంతా కూడా సరఫరా చేస్తారంటే సమాచారాన్ని అందిస్తున్నారు. సమాచారం అందించేటప్పుడు నేను మొదట్లోనే చెప్పాను, మనం ఎవరిని ద్వేషించక్కర్లేదు, ఎవరిని దూషించక్కర్లేదు. మనం చేసేటువంటి పనులు మనం చేయాలి. మనల్ని ఎవరైనా దూషిస్తే మనం దానికి తగ్గట్టుగా రెస్పాండ్ కూడా కావాలి. ఇది ప్రధానమైన ఉద్దేశం. అది ఈ రోజు ఉండేటువంటి కాలక్రమేణా మనం చూస్తే మీడియాలో మార్పులు వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటా ఈ నీట్ యాజిటేషన్ మీరు కానీ ప్రశ్న కాలం అంత మీడియా టీవీ కానీ ఫాలో అయితే ఎవరి చూస్తున్నారని చెప్పుకోవడం బయట అంటే ఎలా వచ్చిందంటే ప్రజలు కూడా మీడియాని నమ్మాలా ఉద్యోగం సంస్థలకు వచ్చేసారు. రెగ్యులర్ మీడియా మీరు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి నీట్ యాజిటేషన్ ఇన్సిడెంట్ చూస్తే రెగ్యులర్ మీడియాని సోషల్ మీడియా ఓవర్టేక్ చేసింది. ఎందుకంటే సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ అయిపోయింది. అంటే దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది. ఏమో ఎవరికి ఏం న్యూస్ పంపిస్తున్నారో ఎవరికి తెలియలేదు. సరే ఎవరు పంపిస్తున్నారో తెలియడానికి చట్టాలు కూడా లేవు. ఎవరితో ఉంటే కొంతమంది లోకల్ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దగ్గర అయ్యే తప్ప యాక్చువల్గా చట్టం ఏది లేదు. సోషల్ మీడియాని అనిపించాలని, సోషల్ మీడియాని అడ్డుపడటానికి. ఇంకా ఈరోజు చూస్తే నేను మొన్నటి చూసినా నీకు ఏమవుతుంది యాజిటేషన్లో చూస్తే సోషల్ మీడియా సంబంధించినటువంటి ప్రైవేట్ మీడియా ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియాకి మీకు తెలుసు కదా, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా దాదాపు మన దేశంలోనే 15 చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక సోషల్ మీడియాలో ఉండేటువంటి ఎవరైతే స్టూడెంట్స్ కానీ మామూలు పబ్లిక్ కానీ ఈ యాజిటేషన్లో, నీట్ యాజిటేషన్లో ఏవైతే చేశారో వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి నా ప్రభుత్వంలో తీర్చింది.
అధ్యక్షులు కూడా రాజీనామా చేశారు. ఇంకా కంటిన్యూ అవుతున్నాను. అంటే రెగ్యులర్ మీడియా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా ఓవర్టేక్ చేసి సోషల్ మీడియా బాగా సమాచారం బాగా ఇంజెక్షన్ తీసుకెళ్తారు ప్రజల. ఏ రిమోట్ ప్లేసెస్ కూడా ఈ సమాచారం ఉంది. అంటే ఈనాడు వీళ్ళందరూ మా గ్రామాల్లో ఉంటున్నాం. గ్రామాల నుంచే మీరు సోషల్ మీడియా ఏదైతే ఉందో యాక్టివిటీ చూసిన చాలా నేను చూస్తూ ఉంటాను. నేను చేస్తున్నాను. మీ అభిప్రాయాలు కానీ లేకపోతే ఈ జరుగుతున్నటువంటి విషయాలు కానీ మీరు ప్రొటెక్ట్ చేస్తున్నాను. అలాగే భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఒక ప్రమాణమైనటువంటి ఆయుధంగా తయారైంది. ప్రజలకి సోషల్ మీడియాకి డాక్టర్ సంబంధాలు వస్తున్నాయి. అలానే సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు చేస్తూ మరి రెగ్యులర్ మీడియాలో అలానే కాకుండా వాస్తవాలుగా చెప్పాలి. మంచిగా మీకు చెప్పాలి, చెడు చెప్పాలి. రెండింటికి సంబంధించి కాకుండా వీలైనంత వరకు అంటే నిరుగాకి వ్యవస్థలకు సంస్థగా సోషల్ మీడియా ఒక వ్యక్తి ఆ వ్యవస్థ, ఒక వ్యక్తి ఆ సంస్థ కూడా. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక వ్యక్తికి తెలుసున్నటువంటి సమాచారం కానీ ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సంస్థగా. మీడియా అంటే సంస్థ. ఏ మీడియా తీసుకున్నా ఒక సంస్థ, దాని పెట్టుబడి కానీ మీరు చేసేటువంటి ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి మీకు వచ్చినటువంటి సమాచారం ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తుంది సోషల్ మీడియా. అంటే ఇటువంటి సోషల్ మీడియాని మన ప్రభుత్వం ఐటీ విద్య అనే పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు మేమున్నప్పుడే మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా స్థాయికి పెడుతుంది. మన పార్టీలు అన్ని పార్టీలు చేస్తున్నాం. అన్ని దేశాల్లో ఉన్న పార్టీలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ప్రతి పార్టీలో విధి పెట్టి మనం ఐటీజీ పేరు పెట్టాం. అలా ప్రతి పార్టీ కూడా ఒక విధి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మన అందరినీ చూపించాలంటే ఇంకా కొంతమంది వాళ్ళంటే ఏ పనులు రాలేకపోవచ్చు. కానీ వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. పని చేయకపోతే మనం మార్చుకుంటే అవసరం. అలాగే మండల కమిటీ ఉంది, అదే నియోజకవర్గంలో కమిటీ ఉంది, మున్సిపాలిటీలో కమిటీ ఉంది. అంటే ఇవన్నీ రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఎందుకు రివ్యూ చేయదలుచుకున్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రధానమైన భూమిక పోషిస్తుంది ప్రజాస్వామ్యంలో. అంటే మన నియోజకవర్గానికి సంబంధించిన కూడా మనం కూడా అలర్ట్గా ఉండాలి. మనం కూడా దీన్ని దగ్గర పూర్తిగా ఉపయోగించుకోవాలి. రైట్ వేలో మనం ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ మనందరం కూడా పిలవలేదు. ఇంకా కొద్దిగా మనం మన నియోజకవర్గం అప్పుడు చూస్తే మిగతా నియోజకవర్గాలు కూడా గురించి కొద్దిగా డల్గా ఉన్నాం. అంత ఎఫెక్టివ్గా కనపడ్డాలి. అంటే ఎఫెక్టివ్ ఎప్పుడు కనిపిస్తుంది, ఎలక్ట్రాల్ చెప్తూ పోస్టులు పెడితేనే ఎఫెక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఎలక్ట్రాల్ చెప్పడమే మన యొక్క ప్రధాన ఏం కాకూడదు. వాళ్ళు చేసే తప్పును ఎక్స్పోర్ట్ చేయాలి. వాళ్ళు చేసేటువంటి ఎవరు తప్పు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయాలి. మనం చేసేటువంటి మంచి ఏమైనా ఉంటే ప్రజలకు సమాచారం సకాలంలో అందించాలి. ఆ విధంగా ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఒకవేళ మూడోది ఎవరైనా మన మీద దూషించడానికి ప్రయత్నం చేసిన తప్పుడు పోస్టులు పెట్టినా దానికి ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం. నాయకులైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. కానీ సోషల్ మీడియా మీరు ప్రెస్ మీట్ పెట్టక్కర్లేదు. ప్రతి కూడా పెట్టినా మీకు ఎవరు రాయదు. మీరే ప్రెస్ మీట్, మీరే ప్రెస్ని మేనేజ్ చేయగలరు. అంతేంటంటే మీ మీడియాలో, మీ సోషల్ మీడియాలో రాసే పోస్ట్ కానీ రొటేషన్ పోస్ట్ కానీ సంచలనం సృష్టించాలంటే అది నేను ఇచ్చేటువంటి సమాచారం బట్టి ఉంటుంది. అంటే అటువంటి సమాచారం మీరు గ్యాదర్ చేయాలి. అయితే గదిలో కూర్చొని మనం ఏదో ఒపీనియన్ రాసి పంపించడం కాదు. ఈ ఏరియాలో సపోజ్ ఒక కుటుంబాన్ని ఉంది, ఈ ఏరియాలో 45 ఉన్నారు. ఆ 45 కూడా ఏం జరుగుతుందనేటువంటి మీరు కొంచెం సమాచారం గ్యాదర్ చేయాలి. అదేవిధంగా పనింగ్ మనం అక్కడ ఏం జరుగుతుందని గ్యాదర్ చేసి అప్పుడు మీరు ఒక స్టోరీ వీలైతే మీకు రాగలిగితే ఒక స్టోరీ పెట్టాలి.
వాళ్ళు మీకు తెలియకపోతే అక్కడ నాయకులు ఉన్న కన్సల్ట్ చేస్తే వాళ్ళు కూడా కన్సల్ట్ చేసి ఉంటే ఆ స్టోరీ క్లిక్ అయిందనుకోండి మీకు క్రెడిబిలిటీ వస్తుంది. అట్లాగే ఒకవేళ ఇద్దరు మన గురించి మాట్లాడినా, పార్టీ గురించి మాట్లాడినా, మన నాయకుల గురించి మాట్లాడినా, లేకపోతే ఎమ్మెల్యే గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినప్పుడు కూడా మీకు దగ్గర సమాచారం లేకపోతే మా నాయకులు అడిగితే ఆ నాయకులు చేసే సమాచారాన్ని మీరు కరెక్ట్గా హోల్డ్ చేసి అప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. కోరుకోవడం కొన్ని చూస్తూ ఉంటారు, అన్నీ చూడలేదు, కొన్ని చూస్తూ ఉంటారు. అంటే కంటెంట్ మీరు పెట్టేటువంటి కంటెంట్ ప్రజలు ఆలోచించే విధంగా ఉండాలి. మీరు ఏదైతే పోస్ట్ పెడతారో ఆ పోస్ట్ ప్రజలు కూడా ఇంచుమించు వాడు అనుకున్న దానికి దగ్గరలో ఉంటే వాళ్ళు కన్విన్స్ అవుతారు. లేదనుకోండి నేను అనుకున్నది ఒకటి మీరు చెప్పేది ఒకటైతే ఉంటే బోగస్ పోస్టింగ్ అనుకున్న వదిలేస్తారు. అట్లా రియాలిటీకి దగ్గరలో మనం పోస్ట్ పెట్టాలి. ఒకటి రెండో ప్రతిపక్షం ఏ విధంగా తయారు చేసినప్పుడు కూడా అవసరమైతే ప్రతిపక్షం మీద కూడా వాడు చేసేటువంటి పనుల మీద కూడా మాట్లాడాలి. పెట్టి మనం రేపు తర్వాత మళ్ళీ ప్రతి భారీ మీటింగ్ పెడతాం. అంటే ఆ మీటింగ్లో ఒక డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. అంటే అది మీ అందరినీ చూసేవాళ్ళు అసలు ఈ మండలంలో ఎలా ఉన్నారో చూడాలి. ఒక మండలంలో ఎక్కువ మంది రావాలి. దాదాపు నేను అటెండ్ మొత్తం మన ప్రవహించిన ఐటీడీపీలో 152 రోజులకు వచ్చాను. మొత్తం 3 మండలాలతో ఉంటాయి. సరే కొన్ని కారణాల్లో కొంతమంది రాదు. అంటే కారణాల వల్ల రాలేదా లేకపోతే వాళ్ళు ఏమి పోస్టు పెట్టడం లేదా పని చేయడం లేదా అనేది మనం చూసుకోవాలి. వాళ్ళు పని చేయడానికి ఖాళీ లేకపోయినా పని చేయడం రాకపోయినప్పుడు కూడా మనం వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టేస్తాం. మనకి పని అవ్వకూడదు. ప్రణాళికగా ఉండాలంటే మనం సరైనటువంటి ఇక్కడ పెట్టుకోవాల్సినంత అవసరం. నిత్యంగా నాయకులు చేసేటువంటి కార్యక్రమం ఒకటి, నిత్యంగా ఎమ్మెల్యేగా తిరిగేటువంటి కార్యక్రమాలు లేదు. అదేవిధంగా ఎంత ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్లస్ సరైనటువంటి మీ యొక్క సోషల్ మీడియా సరిగ్గా బాగా పనిచేసినట్లయితే ప్రజలను ఉత్తేజపరచవచ్చు, చైతన్యపరచవచ్చు. ఆ చైతన్యపరచడం మనకు రావడం వల్ల మనకు లాభం జరుగుతుంది. అలాగే మీరు చైతన్యం లేకుండా మీరు పడుతున్నారు అనుకుంటే ఏదైనా పేరుకి ఐటీడీపీ పెట్టుకుంటే దానికి పార్టీకి నష్టం జరుగుతుంది. అంటే మీరు అందరూ యాక్టివ్గా ఉండాలి. అంటే అలానే మీరు పనులను మాత్రం మీ సంపూర్ణ మాత్రం చేయకుండా రోజుకు ఒక గంట కేటాయించుకోండి. పొద్దున్న నుంచి జరుగుతూ ఉంటే ఏదో విషయం జరుగుతూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లోకల్ స్థానికంగా ఉండేవి లోకల్ బాడీ జరుగుతూ ఇవి మనం సెంట్రల్ గవర్నమెంట్ అవి వదిలేసిన ఆ నీరు కొనుక్కోటి ఏం జరుగుతున్నాయి అనేటువంటి మీరు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయ్యిందని మీరు అవగాహన చేసుకోవాలి. మీరు అవగాహన చేసుకున్నది ప్రజలకు చైతన్యం చేయడానికి మీరు ఏ విధంగా స్పందిస్తారనేటువంటి ప్రధానమైన పాయింట్. ఆ స్పందించాలంటే కాకపోతే చదువుకుని ఉండాలి, విశ్లేషించే జ్ఞానం కూడా ఉండాలి. మీరు విశ్లేషించే ప్రజలు పంపిస్తే మనకి అడ్వాంటేజ్ వస్తుంది. అట్లాగే ప్రతిపక్షాలు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బోధించడానికి చూస్తూ ఉంటారు. ప్రతిపక్షం ఎవరైనా అంతే చేసేది. దాన్ని ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది అది ఫ్యాక్ట్ కాదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు అటువంటి క్యారెక్టర్ కాబట్టి మనలో ఎలా ఉంటున్నారు అనేటువంటి దాన్ని మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనే 2-3 పోస్టులు వచ్చాయి. నేను చూడలేదు వాళ్ళు చెప్తారు. అంతేత అటువంటి వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి పిక్చర్ ఒకటి ఇంకా చేయలేని వాళ్ళంటే వాళ్ళు గౌరవంగా తప్పుంటే మంచిది. కొత్త వాళ్ళు వేస్తాం. మీ మండల నాయకులు ఎవరు వేస్తాం మీరు చూసుకుని ఎమ్మెల్యే లిస్టులో కొద్దిగా తయారు చేయాలి. ఇంకా ఆ విధంగా మీరు చేయాలని ఉద్దేశంతో ఈ మీటింగ్ తర్వాత జరుగుతుంది. అంటే మీరందరూ కూడా వెళ్ళి వారం రోజులు టైం ఇస్తాం. ఆ వారం రోజులు ఎవరు ఏ విధంగా మీరు చేస్తున్నారని మళ్ళీ వాళ్ళు చేస్తాం. మనకి 4-5 బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాం. మీకంటే పక్కన చేసుకుంటున్నాడు, నమ్మి చేసుకుంటున్నాడు బాగా చేస్తాం. అంటే వాళ్ళు పక్కన చేసుకోవడం కాబట్టి వాళ్ళు చేసినప్పుడు కూడా దానికి మనకు నోటీస్ ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు ఆఫీసులో ఉంటారు, దగ్గర ఉంటారు, నా దగ్గర ఉంటారు. అయితే వాళ్ళు చేసేది లేదు, మనం చేసుకునేది లేదు. మీకు ఆ ప్రాంతంలో గోడ ప్రాంతం ఉంది, 5 విలేజ్ పర్మనెంట్ ఒకరు మాణిక్యం వీళ్ళంతా పర్మనెంట్ చేస్తున్నారు.
చేసేది ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే మీరు అది ఎలా చేస్తున్నారంటే చూసినా మీరందరూ కూడా చేసేది ఏంటంటే ఎమ్మెల్యే వెళ్తే ఎమ్మెల్యే ఫోటో తీయడం, నాయకులు ఫోటో తీయడం, దానికి ఇలా ఓపెనింగ్ అయిందని చెప్పడం, లేదా క్లోజింగ్ అయిందని చెప్పడం, అంతవరకే చేస్తాను. అది చాలు ప్రజలకు కావాల్సిన ఏంటంటే మీరు విశ్లేషించాలి. ఒకవేళ అభివృద్ధి రోడ్డు శంకుస్థాపన చేశారు, దాదాపు 90 లక్షల 20 కోట్ల రోడ్డు మనం దాదాపు 2 కోట్లు ఇచ్చాము. అక్కడ అటువంటి అక్కడ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ద్వారా పెట్టాలి. ఎన్ని కోట్లు ఇచ్చాము మనం, అదేవిధంగా ఏం చేస్తున్నాం, డబ్బులు ఎలా చేస్తున్నారు, ఏంటి అక్కడ నిజంగా అక్కడ ఆమెలో ఎంప్లాయీస్ ఏమంత అవసరం చేస్తే అది కూడా పెట్టారు. అటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే నుంచి ఫోటో పెట్టేది కాదు, ఆ ఇచ్చిన స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, ఆ గ్రామంలో ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది, ఇది అవసరం జనరల్గా మనం ప్రయత్నించకూడదు. అయినప్పటికీ కూడా ఎన్ఆర్ఐ చేసి గమనించారు. ఇస్తే ఆ రోజు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలా పెద్ద వ్యవస్థ కింద రూపం చేస్తుంది. ఇదే రకమైన మనం చూడాలి. అదేవిధంగా ఫోటో వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేపేట ఏరియా వెళ్తున్నారు, అక్కడ ట్రైన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు వాడు ట్రైన్, దానికి దాదాపు 1,70,00,000 ఇచ్చారు. ఆ 1,70,00,000 మీరు ఏం చేస్తున్నారో ఫోటో తీసుకుని చేస్తున్నారంటే ఓపెన్ చేస్తే లేకపోతే శంకుస్థాపన చేసి పబ్లిక్ చేస్తున్నారు. అది పెట్టడానికి మీరు అక్కర్లేదు, కష్టపడతారు. మీరు రెగ్యులర్ మీడియా కూడా చేస్తారు. మీరు చేసేదంటే మా రైతులకి ఇంకో ఇచ్చాము, ఇది చేసాము, ఇట్లా చేసాం, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇంత మీ అందరూ ఇంకో గ్రామాలు కావాలి, ఎప్పటి నుంచో ఉండేటువంటి ఆ ట్రైన్ పూర్తి చేస్తున్నారు ఎమ్మెల్యే సమయంలో అనేటువంటి ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పి. అంటే ఫోటో పెట్టారు, ఫోటో పెట్టకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఫోటోలు ఎన్నాళ్ళు చూస్తారు, ఫోటోలు చూస్తూ ఉంటారు, చూసి అది కాదు. ఇక అంతేత ఎక్కడ మీ గదిలో ప్రోగ్రామ్ జరుగుతుంటే దగ్గరగా ఉన్నటువంటి విలేజ్, ఆ విలేజ్లో ఉన్నటువంటి ఐటీడీ కూడా వెళ్ళి అక్కడ మీరు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ ఆ విధంగా చేస్తే మనకి మైలేజ్ వస్తుంది పార్టీ. ఒకటి. రెండోది ఎదుటి కూడా మన గురించి మాట్లాడే అవకాశం రాదు. మనం దాదాపు తుల్లోనే ₹1,00,00,000 ఖర్చు పెట్టాం. తుని ఐటీడీ వాళ్ళు మరి ఏం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ పెట్టినారు, ఓపెనింగ్ అయితే ఫోటో పెట్టినారు, మీటింగ్ పార్టీ మీటింగ్ అయితే ఫోటో పెట్టినారు. దాన్ని అనలైజ్ చేయలేదు. ఒక నాయకులతో మీరు మాట్లాడితే ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ద్వారా ఇస్తారు. ఇలా తుని టౌన్లో అన్ని రోజులు మనం సిమెంట్ రోడ్ చేసింది, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ చేసింది. ఇంకా కొన్ని విమర్శలు వస్తున్నాయి, అయితే శానిటైజ్ కావాలి. విమర్శలు కూడా మనం ప్రజలకు తీసుకుంటేనే మనం పని చేయగలం. అంటే విమర్శలు వచ్చింది కాబట్టి వాళ్ళు కావాలని చెప్తున్నారు. విమర్శలు కూడా మనం పనిలో తీసుకుని ఆ విమర్శ తగ్గట్టు మనం పని చేయాలి. చేస్తే ప్రజలు రక్షిస్తారు. ఇటువంటి కొన్ని పాయింట్స్ మీరు పెట్టుకుని ఒక వారం రోజుల్లో మీరు ఏ విధంగా మార్పు చూద్దాం. దానికి అందరికీ కూడా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో అందరికీ కూడా నాకు పెట్టండి పోస్ట్, 6 మంది పెడుతున్నారో మీరు పెట్టండి. చూసిన తర్వాత వాళ్ళు ఎవరు బాగా చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అదేవిధంగా చేయలేని వాళ్ళు కొత్త వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఇది ప్రముఖమైనటువంటి సమాచారం. అంటే మీరు సమాచారాన్ని అందించాలి, అదేవిధంగా ప్రజలు కన్విన్స్ చేయాలి, ప్రజలకు మనం చేస్తున్న పనులు చెప్పాలి, ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, సాక్షి ప్రోగ్రాం సాక్షి చూస్తాం, సాక్షి స్కీమ్ చేస్తాం. ఎందుకు చూస్తామంటే ప్రతిపక్షం ఏమనుకుంటుందో మనం చూడాలి. దానికి తప్పుడు మాట్లాడితే ఇమీడియట్గా కన్నం ఉంటాం, అలాగే కన్నం పంపిస్తాం. ఇంకేంటంటే వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు, గవర్నమెంట్ ఎట్లాగా బదనాం చేయాలని పెట్టుకున్నప్పుడు మనం అలా పెట్టుకోవడం తప్పేం లేదు. మరి నేను పెద్దవాడైతే పాలసీ నేను మాట్లాడతాను, మీరు అదే విధంగా చేశారనుకోండి. అంటే దూషించడం కాదు, ఇది కాదు నిజం, ఇది వాసన, ఇది కాదు వాసన, ఇది నువ్వు చెప్పిన తప్పుడైనటువంటి విధానంలో మీరు కోర్సు తయారు చేసుకుంటే మనం పబ్లిక్ని అన్లైటింగ్ చేస్తాం, అంటే చైతన్యం చేస్తాం.
ఆ పబ్లిక్ చైతన్యం చేస్తే మనకి అడ్వాంటేజ్ వస్తుంది. నేను ఏదో కార్యక్రమాలు చేశాను, ప్రతిసారి జాయిన్ అయిన కోసం ప్రతి నెల ఫస్ట్ ఇచ్చారు. ఇటువంటివన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి, బాగా ఎక్స్పోర్ట్ చేస్తే మనకి మైలేజ్ కావాలి. మనకి పదవి గురించి కాదు, మనకి ఎంత మైలేజ్ వస్తే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో అంత మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని అందరికీ చెప్తున్నాను, అందరికీ కూడా ఆ లైన్లో మీరు పనిచేయండి. పనిచేసే వాళ్ళందరికీ కూడా సరైన గుర్తింపు ఉంటుంది. పనిచేయని వాళ్ళకి నేను చెప్తాను, నాయకులందరికీ కూడా ఎవరైతే చేయలేకపోతున్నారో పార్టీకి ఒక ఉంటారు, అనుకూలంగా ఉంటారు, వాళ్ళకి కొన్ని కారణాలు చేయలేకపోతే మీరు చదువుకున్న వాళ్ళని పెట్టేస్తారు ఆపరేషన్. ఆ విధంగా మీరు ఏమన్నా అన్నట్లు తిరుగుతుంది చూసుకుని మళ్ళీ వాళ్ళ గోల్తో నన్ను కలుస్తాం. ఆ విధంగా కార్యక్రమాలు చేయాలి, చేస్తే బాగుంటుంది అనేటువంటి ఈ సూచన మీరు అందరితో పాటించాలి. ఇంకేదంటే ఇప్పుడు సోషల్ మీడియా నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం లేదు. రెగ్యులర్ మీడియా రెండు పక్షాలు అయిపోయినప్పుడు, రెండు ముక్కలు అయినప్పుడు సోషల్ మీడియా మేజర్ రోల్ తెలియదు. దానికి ఉదాహరణ నన్ను ఢిల్లీలో జరుగుతున్నాను. ఆ సోషల్ మీడియాలో ఎవరెక్కడి నుంచి పోయినా లేదు, మొత్తం టెలికాస్ట్ చేసినప్పుడు సోషల్ మీడియా న్యూస్. ముఖ్యంగా దాంతోనే గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నిర్ణయించుకుంటున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడితే రాష్ట్రం అంటే ప్రజలు ఎక్కువ చేయాల్సింది తప్పదు. అందులో ఒక మంచి అలానే ప్రజలందరూ కూడా చెడ్డా పోవాలి. మనకు రైతుల ఇష్యూలు ఉన్నాయి, స్టూడెంట్స్ ఇష్యూలు ఉన్నాయి, యువత ఇష్యూస్ ఉన్నాయి, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మీ పరిధిలో ఏ మండలంలో ఉండేటువంటి ఆ మండలంలో మీరు ఒకసారి ఖాళీ రోజుల్లో మీరు రౌండ్ చేసిన అన్ని గ్రామాలు కూడా అన్ని గ్రామాలు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒకసారి కూర్చుంటే మండలం వైపు కూర్చుంటాం. ఆ మండలం వైపు కూర్చున్నప్పుడు మీ ఇన్ఫర్మేషన్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు పోస్ట్ చేయవచ్చు. పోస్ట్ చేస్తే పబ్లిక్ కన్వీనియన్స్ ఉంటుంది, పబ్లిక్ కన్వీన్స్ అవుతారు. ఆ విధంగా పబ్లిక్కి కన్వీన్స్ చేసి మనం పబ్లిక్ యొక్క ఎక్కువని పొందాలి. మనం పబ్లిక్ మిస్లీడ్ చేయకూడదు, ఎక్కువ ఉండాలి. వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఎమ్మెల్యే చెప్పారు, ఎక్కడికి వెళ్తే ఆ ఊళ్ళో మాకు పెన్షన్ రాలేదని దీనికి వెళ్తే కార్యక్రమం తల్లికోణం పెడితే మధ్యలో లేచి తల్లికోణం కాదు, స్టూడెంట్స్ పేరెంట్స్ డేకి వెళ్తే మధ్యలో లేచి నాకు పెన్షన్ రావాలి. ఆ పేరెంట్స్ డేకి దానికి సంబంధం లేదు. కాకపోతే అంటే ప్రజలు మనం ఆపలేము. వాళ్ళ ఉదయానికి కోరికలు పోవడానికి ఎమ్మెల్యే గారికి వచ్చి పోవడానికి వాళ్ళ హక్కు ఉంది. ఎమ్మెల్యే గారు మీ నుంచి చేయాలి. అది ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తారు, లేకపోతే లోకల్ కబ్జా చేసేది వాళ్ళు చేస్తారు. ఏదైనా ఒక అడుగుతారు, అడిగినప్పుడు మనం చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. వాళ్ళ యొక్క బాధలను వాళ్ళు అడుగుతారు. దాని సమాధానం అనేక బాధలు ఉన్నాయి. ఆ బాధల్ని సంబంధించిన సమస్యలు అడిగితే మనం చేయడం మన బాధ్యత. అన్నీ మనం చేస్తాం, దేవుడే చేయకపోతే అందరికీ సమానంగా అన్నీ మనం చేస్తాం. మనం వీలైనంత వరకు కూడా చేస్తాం. అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గం పరిమాణంగా చేస్తాం. అదేవిధంగా మాకు సహకారం జనసేన బీజేపీలో మనం సహకరిస్తున్నాం, కలిసి పనిచేస్తాం. అంటే మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. ఐటీడీపీ వాళ్ళు మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు సహకారంగా కూర్చొని ఇవ్వాలనుకుంటే మీరు మాట్లాడితే మా వాళ్ళు డౌట్ చేసుకుంటారు. తర్వాత మీకు అందరికీ వస్తాం.